ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేరళంలో ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు సిపిఎం నేత జాన్ వెస్లీ. విజయన్ కు ఓటు వేస్తే మోదీకి వేసినట్లే అనటంపై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయనను పెద్దన్న అని పొగిడిన సీఎం ఇప్పుడు మోదీ విజయన్ బ్రదర్స్ అని ఎన్నికల ప్రచారంలో మాట్లాడడం ఏంటని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళలో ఎన్నికల ప్రచారంలో ఈరోజు మాట్లాడుతూ విజయన్కు ఓట్లేస్తే మోడీకి వేసినట్టుగేనని, మోడీ విజయన్ బ్రదర్స్ అని మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకనాడు తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయనను పెద్దన్న అని పొగిడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మోడీ విజయన్ బ్రదర్స్ అని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన అపరిచితుడిగా మారి మాట్లాడుతున్నటువంటి ధోరణి కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఫస్ట్ అట, అక్కడ కూడా యూడీఎఫ్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలట. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం విద్యారంగానికి 24% బడ్జెట్ కేటాయిస్తుంది రాష్ట్రంలో. నువ్వు 8% కూడా కేటాయించడం లేదు. అక్కడ వైద్యం ఉచితంగా ఉంది, ఇక్కడ వైద్యం వ్యాపారంగా మారినట్టు పేద ప్రజల ప్రాణాలు పోతున్నాయి గాల్లో. అట్లాగే ఉద్యోగాలు భర్తీ చేస్తామని భర్తీ చేయలేదు. 2500 మహిళలకు ఇస్తామని నువ్వు ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని, కౌలు రైతులకు 15,000 ఇస్తామని, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం పేదలకు అని చెప్పి మాట్లాడి వాటివన్నీ అమలు జరపలేదు. దేశంలోనే కడు పేదలు లేని రాష్ట్రంగా ప్రకటించినటువంటి రాష్ట్రం ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రం. మీకు చేతనయ్యిందా? గతంలో కాంగ్రెస్ పరిపాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలిస్తుంది. దేశంలో ఒక్క రాష్ట్రమైనా కాంగ్రెస్ పరిపాలించినటువంటి రాష్ట్రం కానీ బీజేపీ పరిపాలించిన రాష్ట్రంలో కడుపేదరికాన్ని నిర్మూలించమని చెప్పినటువంటి రాష్ట్రం ఒక్కటైనా ఉందా? అది ఎల్డీఎఫ్ ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం. అక్కడ అందరూ కూడా అక్షరాస్యులుగా మారడానికి, అందరికి కూడా ఏదో రూపంలో ఉపాధి అవకాశాలు కలగడానికి అక్కడ ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రధానమైనటువంటి కారణం. ఇలాంటి విషయాలంతా కూడా మభ్యపెట్టి ప్రజలు మోసం చేసేటటువంటి పద్ధతుల్లో అక్కడ